నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 196. 196. The founder of the చిస్తీ ఆర్డర్ ఇన్ ఇండియా వాజ్. చిస్తీ సాంప్రదాయాన్ని అంటే సిల్సిలాను స్థాపించినది ఎవరు? భారతదేశంలో చిస్తీ సాంప్రదాయాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ బాబా ఫరీదా, మొయినుద్దీన్ చిస్తియా, నిజాముద్దీన్ అలియానా, షేక్ అహ్మద్ సిర్హిందియా. ఎవరు ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. సో మొయినుద్దీన్ చిస్తీ అనేవాడు చిస్తీని మనకు చిస్తీ సాంప్రదాయాన్ని భారతదేశంలో స్థాపించడం జరిగింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఇండియాకు వచ్చి అజ్మీర్లో చిస్తీ సూఫీ సాంప్రదాయాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 197 క్వశ్చన్. నిజాముద్దీన్ ఔలియా వాజ్ అసోసియేటెడ్ విత్. నిజాముద్దీన్ ఔలియా ఏ శాఖకు చెందినవాడు? సూఫీ వాళ్ళు ఏ సూఫీ శాఖకు చెందినవాళ్ళు? ఆన్సర్ చిస్తీ ఆర్డర్. బాబా ఫరీద్ శిష్యుడైన హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా దేన్ని ఢిల్లీలో నివసించిండు. ఆయన కూడా చిస్తీ సాంప్రదాయంలో అత్యంత ప్రసిద్ధ సూఫీ సంతు. నెక్స్ట్ క్వశ్చన్ 198 క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 198. బాబా ఫరీద్ wrote in which language? బాబా ఫరీద్ ఏ భాషలో కవిత్వాన్ని రాసినాడు? పర్షియనా, పంజాబియా, అరబికా, ఉర్దూవా? ఎందులో రాయడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పంజాబీ. ప్రసిద్ధ సూఫీ సంతు అయిన బాబా ఫరీద్ పంజాబీ భాషలలో శ్లోకాలు మరియు కవితాలను రాయడం జరిగింది. వీటిని కొన్నింటిని సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్లో కూడా చేర్చడం జరిగింది. నెక్స్ట్ 199 క్వశ్చన్ నెంబర్ 199. సూఫీ ఎక్స్ప్రెస్డ్ లవ్ ఫర్ గాడ్ త్రో. సూఫీలు దేవునిపై తమ ప్రేమను ఎలా వ్యక్తపరిచేవారు? ఆన్సర్ వారా, కవ్వాలి అండ్ పోయట్రీ ద్వారానా, ట్యాక్స్ కలెక్షన్ ద్వారానా, ఫార్మింగ్ ఓలీ ద్వారానా? దేని ద్వారా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కవ్వాలి అండ్ పోయట్రీ. కవ్వాలి పాటలు మరియు కవిత్వం ద్వారా సూఫీలు సంగీతాన్ని దేవుడిని చేరుకునే మార్గాన్ని భావించారు. భక్తితో కూడిన పాటలనే కవ్వాలీలు అంటారు. భక్తితో పాటలు పాడుతూ మైమరిచి నాట్యం చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 200. సో ద టర్మ్ జికార్ ఇన్ సూఫీ ప్రాక్టీస్ మీన్స్. సో ఇందులోపల సూఫీ ఆచారాల్లో జిక్కార్ లేదా జిక్రా అంటారు. జిక్రా అంటే ఏమిటి? సో చారిటీయా, రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇన్ డివోషనా, మెడిటేషన్ ఆన్ స్టార్సా, రైటింగ్ స్క్రిప్చర్సా? ఏది సరి అయినది? సో ఆన్సర్ ఈజ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇన్ డివోషన్. భగవంతుని నామాన్ని పదే పదే స్మరించడం లేదా జపించడం లేదా స్మరించడాన్ని జిక్రా అంటారు. ఏమంటారు? జిక్రా అనడం జరుగుతుంది.